ప్రైజ్ లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనం. ఐజయా 66 and verse 13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. As one whom his mother comforteth, so will I comfort you. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. మరి దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరచాలి. మంచిది పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. అవునండి, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క క్షమించే హృదయము, తల్లి యొక్క ఆదరణ, తల్లి చేసేటువంటి త్యాగము అవి ఎంతో గొప్పవి. పిల్లరా, బైబిల్ ఏం చెప్తుందంటే, నేను నీ తండ్రిని నీ తల్లిని వారైనా మరుస్తారు కానీ నిన్ను మర్చిపోను. నా ప్రియ సహోదరి, ఎలాంటి గొప్ప తండ్రి మనకున్నారు, ఎలాంటి తల్లి ప్రేమ వంటి తండ్రి మనకున్నారు. కాబట్టి ఆయన వైపు మనం చూసినట్లయితే గొప్ప ఆదరణ పొందుకుంటాం. యేసు ప్రభువారు తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను నీ కొరకు నా కొరకు చూపెట్టడానికి తను తగ్గించుకుని రిక్తుడైపోయి నీ కొరకు నా కొరకు బలైపోయినారు. గల కారణం ఏమిటంటే ఆయన యొక్క ప్రేమ అంత ఉన్నతమైనది. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ గొప్ప దేవుణ్ణి హత్తుకుని జీవించినట్లయితే మన జీవితాల్లో క్షేమం, మన కుటుంబాల్లో క్షేమము, అంతకంటే ముఖ్యంగా నిత్య జీవమును ఆయన మనకిస్తారు. అలాంటి కృప, అలాంటి ఆదరణ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఎంత ప్రేమగల దేవుడు, తల్లి వలె ఆదరిస్తావు, ఆదుకుంటావు, క్షమిస్తావు. త్యాగపూరితమైనది మీ ప్రేమ. అందును బట్టి మీకు వందనాలు నాయనా. ఎంత మంచి దేవుణ్ణి. ఎన్నోసార్లు మా యొక్క అనాలోచనలను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, పాపం బట్టి దేవుని యొక్క కార్యములు, ప్రేమను మేము చూడలేకపోతున్నాం. క్షమించండి. అయితే హృదయపూర్వకంగా ఎప్పుడైతే మిమ్మల్ని వెంబడిస్తామో, లోకం వైపు శాపగ్రస్తమైన జీవితం నుంచి దూరంగా ఉండి మీ మాట వింటామో నాయనా, అది మాకు మేలు, మా కుటుంబాలకు మేలు, మా జీవితాలకి ఎంతో నిరీక్షణ ఆదరణిస్తుంది. ఇలాంటి కృపతో ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్క నింపి మీ సహాయం చేయమని, ఎవరైతే ప్రభువా మీ ఎదుట సాగిలపడుతున్నారో వారిని చూసి కరుణించే దేవుడు, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. కాబట్టి వారి యొక్క అవసరత ఏదేమైనప్పటికీ ప్రభువా యేసు ప్రభువు యొక్క నామంలో తీర్చబడును గాక. సహాయం చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ క్షేమము, ఆరోగ్యము వ్యక్తిగతంగా కుటుంబాల్లో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Isaiah 66 and verse 13, the Bible says, "As a mother comforts her child, so will I comfort you." This verse shows God's tender and nurturing love. Just as a mother naturally holds, soothes, and cares for her child, God promises to bring that same kind of deep comfort to His people. Amen.